హలో గైస్, ఈరోజు అయితే మనం పాలక్ అయితే కట్ చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ ఒక కట్ చేసాం కూడా. మళ్ళీ ఇప్పుడైతే ఇంకొకటి అయితే ఉంది, దాన్ని అయితే కట్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఒకటి కట్ చేశాను ఓకే. ఇప్పుడైతే మళ్ళీ వీడియో చూస్తున్నాను. ఇదైతే అయిపోయింది కదా, ఇదిగోండి పాలక్ అయితే వచ్చేసింది మనకి. రెండోది కొంచెం నీటి పెరిగినాయి, ఎందుకంటే కొన్ని విత్తనాలు వేసాను. మీరు ఎవరన్నా ఈ అంటే చెట్లు పెంచాలనుకోండి, ఫస్ట్ మట్టి కావాలా. ఆ మట్టి కూడా మా మెత్తగా ఉండాలి, మాకు గట్టిగా కూర్చుంది కాబట్టి మేము మళ్ళీ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో తెచ్చుకొని అత్తయ్య చేసాము. ఇదైతే మళ్ళీ కొండల్లోయే, ఈ ఊర్లో అంతమంది తెచ్చినాయి, కాకపోతే ఈసారి మేము కొండల్లో ఉన్నాయి అనమాట. మేము కూడా ఇంతమంది పెంచాము, మళ్ళీ మధ్యలో ఆపేసాము. ఆ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పెంచుతున్నాం. ఈసారి నేను కూడా స్కూల్ వాళ్ళు ఇస్తేనే 100 రూపీస్ అయితే కట్టాము. ఇవ్వండి, ఆకులు లేకుండా అయితే కట్ చేసేయాలి. ఇవన్నీ చాలా అయితే వచ్చేసినాయి. ఒక 4 రోజులు కూర అయితే పాలక్ అయితే ఇంట్లో ఉంది, పన్నీర్ అయితే ఇంట్లో ఉంది. పాలక్ పన్నీర్ చేస్తాం మేము. తర్వాత ఏమో ఇది ఏం చేస్తామంటే దాన్ని కూర చేసుకొని నా చేతులతో వేసాను కాబట్టి ఇదంతా నా చేతులతోనే వేసాను, మళ్ళీ నా చేతులతోనే పీకుతున్నాను. దాంతో కూరలు వేస్తాను. మా డాడీ ఏమో పోయి పులకాలు వేస్తాడు. ఇంకా మేమైతే రెడీ టు ఇట్. టైం 6 అయితే అవుతుంది. ఇది అయితే ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంక ఇది ఒక్కటే. ఇది కూడా అయిపోయినట్టే. ఈ మట్టిని మళ్ళీ వాడతాం. ఇది కొన్ని అయితే ఇంకా ఉంది. ఇవన్నీ ఒక 4 రోజులు కూర అయితే ఇదే. బాయ్ గాయ్స్.